చాలామంది హాస్పిటల్స్లో పేషెంట్స్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న నీరసంతో ఆల్రెడీ వాళ్ళు కృంగిపోయి ఉంటారు. అలా కాకుండా వెళ్ళి పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు అయ్యయ్యో అలా జరిగిందా, అయ్యో ఏంటో ఆ దేవుడు అన్నట్టు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా పేషెంట్స్, అమ్మో నేను పోతానని చెప్పేసినట్టున్నారు అందరికీ, అందుకే అందరూ పలకరించడానికి వచ్చి ఇలా సానుభూతి చూపెడుతున్నారు అనుకుని వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన టైం వరకు కూడా వాళ్ళు బ్రతకరు. ఈరోజు కట్టేస్తాటాపా. అలా కాకుండా గాడిద గుడ్డ అసలు నీకేమైంది, ఇంతరాని ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఇవాళ ఇలా ఉంది రేపు పొద్దుటికి మొత్తం మామూలుగానే ఉంటావు, హ్యాపీగా ఇంటికి వచ్చేస్తావు, హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటావు, ఎవరికి నీరసం రాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నీరసం వస్తుంది, అందరూ తిరగట్లేదా, నువ్వు అలాగే అని వాళ్ళకి ధైర్యపరిచే మాటలు చెప్పాలి. అంతేగాని ఇలా చేతులు పెట్టుకుని అన్నారనుకోండి ఊస్తే పోస్ట్. అర్థమైందా? అవునా కదా, మీరే చెప్పండి.